మాయ అయితే కాఫీ చేసి తీసుకుని వచ్చి అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అని చెప్పి అంటుంది. అది విని అమ్మమ్మ గారు అయితే నేను కాఫీ తాగను అని చెప్పి అనేస్తారు. అది విని మాయ ఇలా అంటూ ఉంటుంది. అమ్మమ్మ గారు నేను కాఫీ బాగా కలుపుతానని చెప్పి అంటూ ఉంటుంది. అర్థమవుతూనే ఉంది, వరుసలు కలుపుతున్నావు కదా, నాకేమీ అవసరం లేదు, నాకు నా మనవరాలు కావ్య చేస్తేనే నేను తాగుతానని చెప్పి అమ్మమ్మ గారు అయితే అంటారు. అక్కడే ఉన్న రుద్రాణి కావ్య అయితే ఆ మాయని అలా చూస్తూ ఉంటారు. ఇక అమ్మమ్మ గారు ఇలా అంటూ ఉంటారు, కావ్య చేసిన కాఫీనే నేను తాగుతాను, ఇంకెవరు చేసినా నేను తాగనని చెప్పి అనేస్తారు. అది విని అక్కడ ఉన్న స్వప్న అయితే ఈ కాఫీలన్నీ కలిపి ఒక చెంబులో పోసుకొని నువ్వే తాగే అని చెప్పి స్వప్న అంటుంది. దానికి మాయ అయితే కోపంతో రగిలిపోతూ స్వప్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వచ్చి వాళ్ళ అత్తయ్య అపర్ణకి ఇస్తుంది. ఇక అపర్ణ ఆ కాఫీ తీసుకోవాలో ఈ కాఫీ తీసుకోవాలో ఏది తీసుకోవాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది. ఇక కావ్య తెచ్చిన కాఫీ తీసుకుంటుందా లేకపోతే మాయ తెచ్చిన కాఫీ తీసుకుంటుందా అని చెప్పి అందరూ కూడా అపర్ణ వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ ఏం కాఫీ తీసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.